హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి అనలిటికల్ జియోమెట్రీ. ఇందులో నుంచి మనకు వెయిటేజ్ చూసుకున్నట్లయితే 6 మార్క్స్ ఫ్రెండ్స్. సో మరి ఇందులో సబ్ డివైడ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 పార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్ లైన్స్ అండ్ సెకండ్ వన్ సర్కిల్స్. సో ఈ స్ట్రేట్ లైన్ నుంచి 3 మార్క్స్, సర్కిల్స్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రేట్ లైన్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ స్ట్రేట్ లైన్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చిర్రు. 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు సో ఫార్ములా చూడండి ఫ్రెండ్స్. ఆ 2 పాయింట్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఇది ఒక స్ట్రేట్ లైన్, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ ఇచ్చి ఈ మధ్యలో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏబి 2 పాయింట్స్. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏబి బార్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అన్నప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది difference of x whole square plus difference of y whole square. Difference of x means what? x2 - x1. Difference of y means y2 - y1. సో మనకి ఎప్పుడైనా సరే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్ ఆ డిస్టెన్స్ ఎంతనో మనకి ఫైండ్ అవుట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఫార్ములా వచ్చేసి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ పాయింట్ ఏ ఫ్రమ్ ది ఆరిజిన్ మీన్స్ పాయింట్ అంటే ఫర్ సపోజ్ ఇది ఇక్కడ గివెన్ పాయింట్ ఏ, ఇది బి అనుకుంటే సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నారు కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఒరిజినల్ ఫార్ములా ఇది, బట్ ఇక్కడ ఆరిజిన్ అని అడిగిండ్రు కాబట్టి డైరెక్ట్ ఏంటిది జీరోని x2 వాల్యూస్లలో x2 y2లో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ మనకి x² ప్లస్ y² వస్తుంది. సో క్వశ్చన్లో ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇది. ఒకవేళ క్వశ్చన్లో ఓన్లీ 1 పాయింట్ ఇచ్చి ఫ్రమ్ ఆరిజిన్ అని మెన్షన్ చేసినప్పుడు డైరెక్ట్ ఫార్ములా x² ప్లస్ y² ఇది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, if the line PQ bar is parallel to x-axis then y1 equal to y. ఫర్ సపోజ్ ఇది x-axis అనుకుంటే PQ లైన్ అనేది x-axisకి ప్యారలల్గా ఉంది అంటే ఏంటిది? y1 ఈక్వల్ టు y2. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే PQ లైన్ అనేది x-axisకి ప్యారలల్గా ఉన్నప్పుడు y1 y2 వాల్యూస్ ఈక్వల్ ఉంటాయి. సో దానికి మరి ఏంటిది ఫార్ములా అని అంటే PQ బార్ ఈక్వల్ టు x2 - x1. x-axis అని మెన్షన్ చేస్తే ప్యారలల్ అని మెన్షన్ చేసి x-axis అని మెన్షన్ చేస్తే ఫార్ములా x2 - x1. ఫర్ సపోజ్ ఇక్కడ x-axis అని చెప్పారు. మరి y-axisకి ఎట్లా తీసుకుంటాం? ఒకవేళ లైన్ ప్యారలల్ ఈజ్ y-axis దెన్ x2 ఈక్వల్ టు x1. సో అప్పుడు ఫార్ములా y2 - y1. ప్యారలల్ లైన్ అని మెన్షన్ చేసి x-axis, ఈ ప్యారలల్ టు x-axis అన్నారు కాబట్టి అప్పుడు y1 y2 వాల్యూస్ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే x2 - x1. ఫర్ సపోజ్ ఆ ప్యారలల్ లైన్ అని ప్యారలల్ టు y-axis అని, ఇఫ్ లైన్ ఈజ్ ప్యారలల్ టు y-axis దెన్ x1 వాల్యూ అండ్ x2 వాల్యూస్ ఈక్వల్. ఫార్ములా వచ్చేసి y2 - y1. సో ఫ్రెండ్స్, ఇందాక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మోడల్స్ కూడా ఏ ప్రాసెస్ని యూజ్ చేసి ఏ ఫార్ములాని యూజ్ చేసి చేద్దామని చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ cos θ, 0. నెక్స్ట్ పాయింట్ ఈజ్ 0, a sin θ is డాష్ అన్నారు. ఏంటిది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నారు. ఇదొక పాయింట్. సో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటిది? x2 - x1 x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని కనుక చూసుకుంటే a cos θ 0 అండ్ 0, a sin θ. సో ఇది x1, ఇది y1, x2 y2గా మనం అజ్యూమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో x2 మీన్స్ 0 - x1 a cos θ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ a sin θ మైనస్ y1 మీన్స్ 0 హోల్ స్క్వేర్ రూట్. సో డిస్టెన్స్ అన్నారు.
ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ రూట్ని అలాగే రాసుకొని దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. జీరో స్క్వేర్ మీన్స్ జీరో, సో జీరోని నెగ్లెక్ట్ చేసిన ఇక్కడ డైరెక్ట్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా రాసిన ఫ్రెండ్స్. సో ఇందులో నుంచి రూట్ అలాగే ఉంచుకొని ఏ స్క్వేర్ని కామన్ తీద్దాం ఫ్రెండ్స్. ఏ స్క్వేర్ని కామన్ తీస్తే ఏముంటుంది మనకి రిమైనింగ్, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మీన్స్ మనకు వాల్యూ ఉంది 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 పెట్టేస్తున్నా, ఏ స్క్వేర్ ఇంటూ 1 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, సో ఆన్సర్ ఏ. సో ఆప్షన్స్లలో కూడా మనకు ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వచ్చేసి రూట్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి మాడ్ ఏ, నెక్స్ట్ సి 0, డి ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, ఏ. సో ఏ మీన్స్ రూట్ ఏ కాదు, 0 కాదు, ఏ స్క్వేర్ కాదు. మాడ్ ఏ మీన్స్ ఏని మాడ్ ఏ కూడా రాయొచ్చు. సో ఆన్సర్ బి, ఆన్సర్ ఏ ఫ్రెండ్స్. సో ఇట్లా 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ -4, 3 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి సో ఇక్కడ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నారు, డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక్కటే పాయింట్ ఇచ్చిర్రు. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి మనకి పాయింట్ ద్వారా డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇట్లాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చిరు కాబట్టి మనకు డైరెక్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఈ ఫార్ములా ఏంటిదంటే, ఎక్స్ యాక్సిస్ ఇచ్చినప్పుడు మాడ్ ఆఫ్ y2 మైనస్ y1 వేసుకోవాలి ఫ్రెండ్స్. సో డైరెక్ట్ ఫార్ములా ఎక్స్ యాక్సిస్ అని ఎప్పుడైనా ఒకటే పాయింట్ ఇచ్చి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేస్తే డైరెక్ట్ ఫార్ములా మాడ్ ఆఫ్ y2 మైనస్ y1. సో ఇక్కడ y2 మైనస్ y1 అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీన్స్ ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. నేను ఏం చేసుకుంటున్నా, 0, 0 ఒక పాయింట్గా అర్జూమ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటిది, -4, 3. సో దీన్ని x1 y1 x2 y2గా అజ్యూమ్ చేసుకుంటే మనకి ఏంటిది ఫార్ములా ఏంటి, ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేసినప్పుడు y కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి. సో y వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి మాడ్ ఆఫ్ y2 మైనస్ y1, మాడ్ ఆఫ్ y2 మైనస్ y1. సో మాడ్ y2 మీన్స్ 3 -1 మైనస్ y1 మీన్స్ 0. సో దాని ఆన్సర్ మాడ్ 3. మాడ్ 3 మీన్స్ వాట్, 3 ఆన్సర్. సో ఆప్షన్స్లలో 3 ఎక్కడ ఉందో చూసుకోండి, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్గా దాని ఆన్సర్ 3 ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇదే పాయింట్ ఇచ్చిర్రు ఫ్రమ్ వై యాక్సిస్ అని మెన్షన్ చేస్తే, ఫ్రమ్ వై యాక్సిస్ అని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు ఏం రాసుకోవాలి, ఫార్ములా మాడ్ ఆఫ్ x2 మైనస్ x1 రాసుకోవాలి. సో ఇట్లా క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూసినాం. అండ్ ఒకటే పాయింట్ ఇచ్చి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ వై యాక్సిస్ అని అన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తామనేది డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a, 2 అండ్ 3, 4 ఈజ్ 8, దెన్ ఏ వాల్యూ. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చేసినాం ఫ్రెండ్స్, 2 పాయింట్స్ ఇచ్చిరు, వాటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంతో కూడా మెన్షన్ చేసిండు 8 అని. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటివి కూడా రావచ్చు, 2 పాయింట్స్ ఇచ్చి ఆల్ఫాబెట్స్ అంటే a, b, c అట్లా ఏదైనా ఇచ్చి ఆ వాల్యూస్ డిస్టెన్స్ కూడా ఇచ్చి అక్కడ ఏది మిస్ అయిందో దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటిదో తెలుసు, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ కనుక చూసుకుంటే a, 2 అండ్ 3, 4. సో ఇక్కడ పాయింట్స్ ఏంటి 3, 4. సో దీన్ని ఫస్ట్ పాయింట్ని x1 y1 అండ్ x2 y2 అజ్యూమ్ చేసుకుంటే, సో డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకేంటిది డిస్టెన్స్ ఎంతో ఇచ్చిరు 8. సో 8 ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మీన్స్ 3 మైనస్ x1 మీన్స్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 4 మైనస్ y1 మీన్స్ 2 హోల్ స్క్వేర్. సో దీన్ని ఏం చేయాలి, రూట్ ఆఫ్ 3 మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8.
సో ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది మనకి ఏంటిది √3 - a² + 2² = 8. సో ఇప్పుడు మనం ఈ రూట్ని రిమూవ్ చేయాలి. రూట్ని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇక్కడ రూట్ క్యాన్సల్ అవుతుంది. 3 - a² + 2² మీన్స్ 4. ఇక్కడ స్క్వేర్ వస్తుంది ఎందుకంటే స్క్వేరింగ్ యాడ్ చేసినాం. ఇక్కడ రూట్ క్యాన్సల్ అవుతుంది బట్ ఇక్కడ స్క్వేర్ మాత్రం అలాగే ఉంటుంది. సో 8 × 8 = 64. దీన్ని ఏమని రాస్తాం 3 - a² ఈ 4 ఇట్ రైట్ సైడ్కి వస్తే 64 - 4 మీన్స్ 60. సో దీని నుంచి సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది 3 - a² = 60. దీన్ని ఏం చేస్తున్నా ఇటు సైడ్ స్క్వేర్ పోవాలంటే రూట్ అప్లై చేస్తున్నా. సో ఇటు సైడ్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది. రైట్ సైడ్ మాత్రం రూట్ ఉంటుంది. సో అక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అయితే రిమైనింగ్ 3 - a ఇక్కడ √60. √60 మీన్స్ వాట్ √60ని 4 × 15గా రాసుకోవచ్చు. సో √4ని 2గా రాసుకోవచ్చు. సో 2 15ని స్క్వేర్స్లలో రాయరాదు బట్ 4ని రాస్తాం 2² అని. 2² మీన్స్ 2కి రూట్కి స్క్వేర్కి క్యాన్సల్ అవుతుంది 2 ఉంటుంది బట్ 15ని స్క్వేర్లో రాయలేం కాబట్టి డైరెక్ట్ √15 అంటే 3 - a = √15. సో ఈ ఏని ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ సో a = 3 ± 2 × √15. సో ఫైనల్గా ఆన్సర్ ఇది ఫ్రెండ్స్. సో వన్స్ ఒకసారి చూడండి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చిండు అండ్ డిస్టెన్స్ కూడా ఏంటిది ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇట్లా ఏనా బీనా ఎక్సా ఏదో ఒక వాల్యూ ఇచ్చి దాన్ని వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములానే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. x2 - x1² + y2 - y1² ఫార్ములానే యూజ్ చేసి చేయాలి. ఇక్కడ ఏంటి ఫార్ములాని యూజ్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ 8 ఇచ్చారు కాబట్టి 8 డిస్టెన్స్ 8 మీన్స్ 8. సో ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రూట్ ఉంది. సో ఈ రూట్ను రిమూవ్ చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది బట్ ఇక్కడ మాత్రం స్క్వేర్ ఉంటుంది కాబట్టి 64. సో 3 - a² + 4 ఉంటుంది. సో ఈ 4ని ఇటు సైడ్ పంపించుకుంటే 3 - a² = 60. సో దీన్ని సింప్లిఫై చేస్తే లాస్ట్కి a = 3 ± 2 × √15. ఆన్సర్ ఇది ఫ్రెండ్స్. సో 3 ± 2 × √15 ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే మిడ్ పాయింట్. మరి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ గివెన్ 2 పాయింట్స్ ఏ పాయింట్ x1, y1 వాల్యూ అండ్ బి పాయింట్ దగ్గర x2, y2 ఈజ్ సెంటర్. ఫర్ సపోజ్ ఇది ఒక స్ట్రేట్ లైన్. ఏ పాయింట్ ఇది బి పాయింట్ ఇది అజ్యూమ్ చేసుకుంటే సో సెంటర్ మీన్స్ వాట్ సో 2 పాయింట్స్ సెంటర్ మీన్స్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు స్ట్రేట్ లైన్స్ ఇదొక పాయింట్ ఇదొక పాయింట్. సో సెంటర్ ఏది అంటే దీన్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో దీని దగ్గర వాల్యూ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ పాయింట్ x1, y1 బి పాయింట్ దగ్గర వాల్యూస్ x2, y2. సో సెంటర్ వాల్యూ ఫైండ్ అవుట్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే x1 + x2/2, y1 + y2/2. సో మిడ్ పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఏంటి x1 + x2/2, y1 + y2/2. ఫ్రెండ్స్ ఇప్పుడు మిడ్ పాయింట్కి ఫార్ములా చూసినాం. సో దాన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ 4, 3 అండ్ 9, 3 ఈజ్ డాష్ ఏంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికంటే ముందు మనకి ఫార్ములా తెలుసు. మిడ్ పాయింట్ C = x1 + x2/2, y1 + y2/2. సో ఫార్ములా ఇది. గివెన్ పాయింట్స్ ఏంటి 4, 3 అండ్ 9, 3 4, 3 9, 3 x1, y1, x2, y2. ఎప్పుడైనా సరే గివెన్ పాయింట్స్ని x1, y1, x2, y2గా అజ్యూమ్ చేసుకున్న తర్వాతనే మనకి ఏదైనా ఫార్ములా ఉంటే డైరెక్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేను అజ్యూమ్ చేసుకున్న ఫార్ములా ఏంటంటే ఇది. సో ఈ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మిడ్ పాయింట్ C = x1 మీన్స్ 4, x2 మీన్స్ 9/2, y1 means 3, y2 means 3/2. సో ఆన్సర్ ఏంటి 4 + 9 + 4 13/2, 3 + 3 6/2.
సో ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా ఫస్ట్ పాయింట్లో అంటే ఫస్ట్ పాయింట్ క్యాన్సిల్ కాదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి 2 1 2 3 6. సో సి ఈక్వల్ టు 13/2, 3. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. అంటే ఇక్కడ ఆప్షన్స్లలో ఆన్సర్ ఎక్కడ ఉంది డి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఏం ఫార్ములా? x1 + x2/2, y1 + y2 ఇచ్చిన పాయింట్స్ని y1 x1 y2 x2గా అజ్యూమ్ చేసుకొని డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో మిడ్ పాయింట్ అయినా సరే డిస్టెన్స్ అయినా సరే ఏదైనా మనకి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ లైన్ డివిజన్. సో ఈ లైన్ డివిజన్ నుంచి కూడా మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. ద రేషియో ఇన్ విచ్ ద లైన్స్ జాయినింగ్ ద పాయింట్స్ ఇచ్చిర్రు. రేషియో మీన్స్ L/M అట్లా తీసుకోవాలి. పాయింట్స్ వచ్చేసి x1, y1 అండ్ x2, y2 ఈజ్ డివైడెడ్ బై ద లైన్కి స్ట్రేట్ లైన్కి ఈక్వేషన్ ఏంటి? ax + by + c = 0. సో ఇది ఈక్వేషన్. దీని నుంచి చూడండి మళ్ళీ ఒకసారి యూనిట్. ద రేషియో ఇన్ విచ్ ద లైన్స్ జాయినింగ్ ద పాయింట్స్, దిస్ 2 points ఈజ్ డివైడెడ్ బై ద లైన్. ఈ 2 points ఈ లైన్ నుంచి డివైడ్ చేయబడింది. సో దాని నుంచి రేషియో అని అన్నారు కాబట్టి L/M - ax1 + by1 + c by ax2 + by2 + c. సో ax1 y1 x2 y2 అంటే మనకి 2 పాయింట్స్ మెన్షన్ చేసారు కాబట్టి అండ్ రేషియో కూడా అని అన్నారు. లైన్ ఈక్వేషన్ ఇది. సో రేషియో అన్నారు కాబట్టి ఫస్ట్ పాయింట్కి x1 y1, సెకండ్ పాయింట్కి x2 y2. సో c మీన్స్ కాన్స్టెంట్. a b c వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్స్. సో ఫర్ సపోజ్ ఇట్లా వేసి మనకి ఏదైనా క్వశ్చన్స్ ఇచ్చి ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఆన్సర్ పాజిటివ్ వస్తే ఇంటర్నల్, నెగిటివ్ వస్తే ఎక్స్టర్నల్. సో ఆప్షన్స్లలో ఫర్ సపోజ్ దీని ఆన్సర్ +4 ఉందనుకోండి, ఆప్షన్స్లలో 4 ఏమని ఉంటుంది? 4 ఇంటర్నల్ అని ఉంటుంది. ఆప్షన్స్లలో నార్మల్ 4 ఉంటుంది +4 ఇంటర్నల్ కూడా ఉంటుంది. సో మనం నార్మల్ 4కి పెట్టద్దు, మనకు వచ్చిన ఆన్సర్ 4 బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్స్ చూసుకొని సైన్స్ని బేస్ చేసుకొని ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే సెకండ్ ఫార్ములా, ద రేషియో ఇన్ విచ్ ద ఎక్స్ యాక్సిస్ డివైడ్ ద లైన్ జాయినింగ్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్ ఈజ్. ఫర్ సపోజ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర 2 పాయింట్స్ ఇచ్చి మనని ఏంటిది ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఎక్స్ యాక్సిస్ దగ్గర లైన్ డివైడ్ అవుతుంది అని ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్, 2 పాయింట్స్ ఇచ్చి ఎక్స్ యాక్సిస్ దగ్గర లైన్ డివైడ్ అవుతుంది అని మెన్షన్ చేసినప్పుడు సో రేషియో అన్నారు కాబట్టి L/M = -y1/y2 -y1/y2. మనకు ఆల్రెడీ పాయింట్స్ ఇస్తారు, 2 పాయింట్స్ ఇస్తారు కాబట్టి సో y1 వాల్యూ y2 వాల్యూ మనకు తెలుస్తాయి. సో దాని నుంచి ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేస్తే y వాల్యూస్ తీసుకోండి. అప్పుడు ప్లస్ వాల్యూ సేమ్ ఇందాక ప్లస్ అయితేనేమో ఇంటర్నల్, మైనస్ అయితే ఎక్స్టర్నల్ ఎట్లా చేసుకున్నామో ఈ సేమ్ యాస్టీజ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ వన్, ద రేషియో ఇన్ విచ్ y యాక్సిస్. ఇందాక ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు -y1/y2 తీసుకున్నాం. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చి y యాక్సిస్ అన్నారు. సో అప్పుడు ఏంటి? -x1/x2. y యాక్సిస్ అని మెన్షన్ చేస్తే x వాల్యూస్ తీసుకోండి, x యాక్సిస్ అని మెన్షన్ చేసినప్పుడు -y1/y2 వాల్యూ తీసుకొని చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ ప్లస్ నెగిటివ్ వచ్చినప్పుడు సైన్స్ని కూడా బేస్ చేసుకొని వీటి ఆన్సర్ ఉంటుంది. సో పాజిటివ్ అయితేనేమో ఇంటర్నల్ అని, నెగిటివ్ అంటే ఎక్స్టర్నల్. సో ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటంటే ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న 2 సేమే ఫ్రమ్ ద పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ద లెంత్ ఆఫ్ perpendicular distance from the point P x1, y1 to line means ax + by + c = 0. ఫర్ సపోజ్ ఇది ఒక లైన్, ఈ లైన్ ఏంటి? లైన్ ఈక్వేషన్ ax + by + c = 0 ఫ్రమ్ పాయింట్ ఏంటి? లైన్ టు పాయింట్ ఏంటి? P x1, y1. సో ఇక్కడ ఈ సెంటర్ కాబట్టి నేను దీన్ని ఏంటిది x2, y2గా అజ్యూమ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మనకి ఏమడిగిండు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నారు. సో పాయింట్ ఇచ్చి ఒకటి పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ ఇస్తాడు, లైన్ ఈక్వేషన్ ఇచ్చి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే mod of ax1 + by1 + c √a² + b². సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని మెన్షన్ చేస్తే పక్క మనకి పాయింట్ అండ్ ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. సో ఈ టూ పాయింట్స్ ఏంటిది? పాయింట్ అండ్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో వీటిని బేస్ చేసుకొని కూడా ఈ ప్రాబ్లమ్స్ని యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఈ ఫార్ములాస్ యూజ్ చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వాటి ఫార్ములాస్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ద రేషియో ఇన్ విచ్ ద ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2, -5 అండ్ 1, 9 ఈజ్ డాష్ అన్నారు. సో
దీనికి ఆన్సర్ ఏంటి? మనం ఇందాక చూసినాం ద రేషియో అండ్ ఉండి ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ పాయింట్స్ ఇచ్చిర్రు. ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఫార్ములా ఏంటిది? రేషియో L/M ఈక్వల్ టు -y1/y2. ఎందుకు y1/y2? ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేసిర్రు. సో ఇక్కడ పాయింట్స్ చూసుకుంటే ఏమి ఇచ్చారు? 2, -5 అండ్ 1, 9. సో ఈ x1 y1 x2 y2 అజ్యూమ్ చేసుకుంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా. L/M ఈక్వల్ టు -1 y1 మీన్స్ 5, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5 9. ఇది ఆల్రెడీ మనం ఇందాక డైరెక్ట్ +5 అని చెప్పిన. ఇప్పుడు ఏంటంటే y1 వాల్యూ -5, సో ఫార్ములాలో మైనస్ ఉంది. సో ఇక్కడ ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5/9. L/Mగా రాసుకుంటే దీన్ని 5:9. సో దీని ఆన్సర్ 5:9. 5:9. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇట్లా రేషియోగా తీసుకొని 5:9. ఒకవేళ ఆన్సర్ ఆప్షన్స్లలో 5/9 ఉంటే నో ప్రాబ్లం, బట్ ఇట్లా L/M రూపంలో ఉంటే మాత్రం 5:9గా తీసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ది లైన్ AX + B 3y. ఇక్కడ మనకి లైన్ ఈక్వేషన్ ఏంటి? AX + BY + C. సో ఇక్కడ దీన్ని చూస్తే మనకు ఆ ఫామ్లో ఉంది AX + BY + C = 0. ఈ ఫామ్లో ఇది ఉంది. సో మనకి ఏంటిది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫ్రెండ్స్ మనకి పాయింట్ ఇచ్చి లైన్ ఇచ్చి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటిది? mod of AX1 + BY1 + 1 కాన్స్టాంట్ బై √A² + B² చేయాలి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ చూస్తే పాయింట్ ఇవ్వలేరు ఆరిజిన్ అని మెన్షన్ చేసినప్పుడు. ఇట్లా మెన్షన్ చేసినప్పుడు డైరెక్ట్ దాని పాయింట్ ఏమని తీసుకోవాలి? 0,0 తీసుకోవాలి. సో లైన్ ఏంటి మనకి ఇచ్చినది? ఈక్వేషన్ లైన్ మీన్స్ లైన్ ఈక్వేషన్ 2x + 3y + 1 = 0. సో దీని నుంచి మనం ఏంటిది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఇక్కడ లెంత్ అని మెన్షన్ చేసిండు. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న సేమే. సో దీని నుంచి ఇప్పుడు ఫార్ములా మనకి ఏంటిది? AX1 + BY1 + C √A² + B² మాడ్ ఉంటుంది. సో మాడ్ పెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ వాల్యూ వస్తే మాడ్ ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూని కూడా ప్లస్గానే అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ ఫార్ములాలో ఇప్పుడు ఇచ్చిన డాటాని యొక్క అప్లై చేస్తే 2 ఇంటూ ఇది x1 y1 0,0 పాయింట్ని x1 y1 అజ్యూమ్ చేసుకుంటే, సో x1 y1 ప్లస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంటూ 0 x1 మీన్స్ 0 ప్లస్ B means 3 value, y1 means 0 plus 1 A² + B² అన్నారు. ABC వాల్యూస్ ఏవి అని అనుకోకండి. A = 2, B = 3. సో మనకి ఈక్వేషన్లోనే తెలుస్తాయి కాన్స్టాంట్ ABC. సో A వాల్యూ 2, B = 3. సో దీని నుంచి మన ఫార్ములా ఏంటిది? √A² + B² మీన్స్ 2² + 3² మాడ్ ఉంది. సో mod of 2 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 0 0. సో న్యూమరేటర్లో ఓన్లీ 1 మిగిలింది. నెక్స్ట్ డినామినేటర్కి వచ్చేసరికి √2 2 = 4, 2² మీన్స్ 4, 3² మీన్స్ 9. సో మాడ్ అలాగే ఉంది. 1 న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్కి వచ్చేసరికి 4 + 9 = 13. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? 1/√13. √13 ఎట్లనైనా రాసుకోవచ్చు అంటే మనకి నో ఛాన్స్, ఇలా రాయరాదు. సో యాజ్ ఇస్ ఇలానే ఉంచుకున్నా. సో ఫైనల్ ఆన్సర్ ఇది. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం పాయింట్ ఏం తీసుకోవాలంటే 0,0 తీసుకొని, సో ఈక్వేషన్ ఏంటి? ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఇది. సో వాల్యూస్ని ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్ x1, y1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో ABC వాల్యూస్ మనకి ఇవ్వలేరు కదా అని అనుకోకండి. ఈ ఈక్వేషన్లోనే ABC అన్నమాట. సో A = 2, B = 3 తీసుకొని ఇట్లా సాల్వ్ చేసుకుంటే వెళ్ళండి. సో
సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏంటి, ఏ కాస్ ఆల్ఫా కామా ఏ సైన్ ఆల్ఫా టు ద లైన్ y = tan ఆల్ఫా ఎక్స్ ప్లస్ సి. సో ఇందాక చూసిన ప్రాబ్లంలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, లైన్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు, అండ్ అక్కడ పాయింట్ ఏంటి ఆరిజిన్ అని మెన్షన్ చేసిండు. కాకపోతే ఇక్కడ మాత్రం పాయింట్ ఇచ్చిండు. ఏంటి ఆ పాయింట్, ఏ కాస్ ఆల్ఫా కామా ఏ సైన్ ఆల్ఫా. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటా ఫ్రెండ్స్, పాయింట్ ఏంటి, ఏ కాస్ ఆల్ఫా కామా ఏ సైన్ ఆల్ఫా. సో ఇది ఏంటిది, x1 y1 గజం చేసుకుంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటి, y = tan ఆల్ఫా ఎక్స్ ప్లస్ సి. సో దీన్ని ఏం చేయాలి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి = 0. ఈ కండిషన్లోకి దీన్ని చేంజ్ చేయాలి. సో చేంజ్ చేయాలంటే ఏం రాయాలి ఫ్రెండ్స్, దీన్ని ఈ tan ఎక్స్ని ఇలాగే ఉంచుకొని వైని ఇటు సైడ్ పంపించుకోండి, రైట్ సైడ్. అప్పుడు tan ఆల్ఫా ఎక్స్ మైనస్ వై ప్లస్ సి = 0. సో ఈ గివెన్ కండిషన్లోకి చేంజ్ చేసినాం. ఇప్పుడు ఈ tan ఆల్ఫా ఎక్స్ మైనస్ వై ప్లస్ సి = 0. సో మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి డైరెక్ట్. ax1 + by1 + c = సో మనకి ఫార్ములా తెలుసు ఏంటి, ax1 + by1 + c √a² + b². ఇక్కడ x1 y1 వాల్యూ తెలుసు. ఏ మీన్స్ ఏంటి, a = cos ఆల్ఫా, a cos ఆల్ఫా, b a sin ఆల్ఫా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్, ఎక్స్ ప్లేస్లో ఏ కాస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇవి దీని నుంచి tan ఆల్ఫా. సో tan ఆల్ఫా మీన్స్ వాట్, ఇది రిమైనింగ్, ఇది మనకి ఫార్ములా ఫ్రెండ్స్. సో దీని నుంచి x1 y1 అంటే x1 y1 వాల్యూస్ ఉన్నాయి. సో ఏబీసీ వాల్యూస్ కూడా కావాలి. ఏబీసీ వాల్యూస్ ఏంటిది, tan ఆల్ఫా, ఏ = tan ఆల్ఫా, b = ఇక్కడ -1, y కోఎఫిషియంట్ -1 కాబట్టి సో b = -1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మీన్స్ tan ఆల్ఫా, x1 మీన్స్ ఏ కాస్ ఆల్ఫా ప్లస్ మళ్ళీ b మీన్స్ వాట్ -1, y1 మీన్స్ ఏ సైన్ ఆల్ఫా ప్లస్ సి √a² + b². √a² మీన్స్ వాట్, tan². ఏ వాల్యూ tan² ఆల్ఫా కాబట్టి tan² ఆల్ఫా ప్లస్ b వాల్యూ -1 2. సో దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూమరేటర్ చూస్తే tan ఆల్ఫా × ఏ కాస్ ఆల్ఫా ప్లస్ -1 × ఏ సైన్ ఆల్ఫా ప్లస్ సి. సో ఇక్కడ tan ఆల్ఫా ఉంది, ఇక్కడ కాస్ ఆల్ఫా ఉంది. సో ట్యాన్ని మనం ఏం చేయొచ్చు, సైన్ బై కాస్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా × ఏ కాస్ ఆల్ఫా మైనస్ ప్లస్ ఉంది, సో మైనస్ ఏ సైన్ ఆల్ఫా ప్లస్ సి బై, ఇక్కడ tan² ఆల్ఫా +1 ఏమని రాసుకోవచ్చు, tan² x + 1 ఏమని రాసుకోవచ్చు, sec² x. సో ఈ ప్లేస్లో నేను sec²xని రాస్తున్నా ఫ్రెండ్స్. sec² ఆల్ఫా, ఇక్కడ x రాసుకున్నాం కాబట్టి x, బట్ ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా రూట్. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. ఇక్కడ న్యూమరేటర్లో చూసినట్టయితే కాస్ ఆల్ఫా క్యాన్సల్. సో రిమైనింగ్ ఏంటిది, న్యూమరేటర్లో చూసినట్లయితే ఏ సైన్ ఆల్ఫా మైనస్ ఏ సైన్ ఆల్ఫా ప్లస్ సి బై సెక్ ఆల్ఫా. సో దీని నుంచి చూస్తే ఏ సైన్ ఆల్ఫా మైనస్ ఏ సైన్ ఆల్ఫా ప్లస్ మైనస్, సో క్యాన్సల్. సో రిమైనింగ్ ఏంటిది, సి బై సెక్ ఆల్ఫా. సో ఆప్షన్లో సి బై సెక్ ఆల్ఫా ఉంటే డైరెక్ట్ పెట్టండి, లేకపోతే సెక్ని ఏమని రాయొచ్చు, కాస్ కూడా రాసుకోవచ్చు. సో సి × కాస్ ఆల్ఫా ఫార్ములా 1/sec మీన్స్ కాస్, సో కాస్ ఆల్ఫా
ఒకవేళ ఆప్షన్స్లో కనుక సి బై సెక్ ఆల్ఫా ఉంటే పెట్టండి ఫ్రెండ్స్, లేదంటే 1/sec మీన్స్ కాస్ కాబట్టి సి ఇంటూ కాస్ ఆల్ఫా ఫైనల్ ఆన్సర్. ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చి పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ ఇచ్చి ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములాని యూజ్ చేసుకొని డైరెక్ట్ వాల్యూస్ ఏబీసీ వాల్యూస్ ఏంటో తెలుసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇప్పటిదాకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్లోప్ అండ్ గ్రేడియంట్ అన్న ఒక్కటే ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్లోప్కి ఫార్ములా ఏంటిది, ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. సో స్లోప్ మీన్స్ డినోటెడ్ బై m ఈక్వల్ టు tan θ. ఈ tan θని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ పాయింట్స్ ఇచ్చి యాంగిల్ మెన్షన్ చేసినప్పుడు క్వశ్చన్లో సో m ఈక్వల్ టు tan θ అని తీసుకోండి. ఫర్ సపోజ్ 2 పాయింట్స్ ఇచ్చి మనకి స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇఫ్ 2 పాయింట్స్ ఈజ్ గివెన్ పి అండ్ క్యూ అనేది 2 పాయింట్స్. సో మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈ ఫార్ములాని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి x1 నాట్ ఈక్వల్ టు x2, x1 x2 వాల్యూస్ ఈక్వల్గా లేనప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకేంటి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది తెలుసు, యాంగిల్ మెన్షన్ చేసినప్పుడు కూడా స్లోప్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా తెలుసు. వచ్చేసేంటి ఫర్ సపోజ్ లైన్ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎట్లా అని అంటే సో ద స్లోప్ ఆఫ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అప్పుడు స్లోప్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓన్లీ లైన్ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ని ఫైండ్ అవుట్ చేయమంటే స్లోప్ m ఈక్వల్ టు మైనస్ b బై a ఆర్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఈక్వేషన్లో చూస్తే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటిది a, y కోఎఫిషియంట్ b. సో మైనస్ b బై a. యాంగిల్ ఇస్తే m ఈక్వల్ టు tan θ తీసుకోవాలి. 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. x1 నాట్ ఈక్వల్ టు x1 x2 వాల్యూస్ నాట్ ఈక్వల్ కానప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటి లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది, లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం m ఈక్వల్ టు మైనస్ a బై b. సో ఇక్కడ ఇప్పుడు లైన్ x1 నాట్ ఈక్వల్ టు x2 అయినప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ x1 ఈక్వల్ టు x1 x2 వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మరి స్లోప్ వాల్యూ ఏంటిది అనేది చూద్దాం. ఇఫ్ x1 ఈక్వల్ టు x2 ఇన్ దిస్ కేస్ ద లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద x యాక్సిస్, ఇట్ ఈజ్ వర్టికల్ లైన్. ఫర్ సపోజ్ ఇది ఒక లైన్ అనుకోండి, ఈ లైన్ ఏంటిది x1 x2 వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. సో x1 x2 వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ద లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు x యాక్సిస్. పర్పెండిక్యులర్ మీన్స్ ఇలా. సో ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ వర్టికల్ లైన్, ఇది వర్టికల్ లైన్. సో స్లోప్ ఆఫ్ వర్టికల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇట్లా వర్టికల్ లైన్ ఉన్నప్పుడు మనకి స్లోప్ని x1 x2 వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు స్లోప్ వాల్యూ అనేది మనము నాట్ డిఫైన్ చేయలేము. సో దాని ఆన్సర్ నాట్ డిఫైన్డ్. ఒకవేళ బిట్స్లలో వస్తే డైరెక్ట్ నాట్ డిఫైన్డ్ అనే పెట్టండి ఫ్రెండ్స్, 0 కాదు, నాట్ డిఫైన్డ్. సో ఫార్ములాస్ స్లోప్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది ఫార్ములాస్ చూసినాం ఫ్రెండ్స్. సో ఇక్కడ క్వశ్చన్ని చూసుకుంటే ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 3, -1 అండ్ 5, 3 ఈస్ డాష్ అన్నారు. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు స్లోప్ వాల్యూ ఏంటిది m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ ఏంటి కండిషన్ x1 నాట్ ఈక్వల్ టు x2. ఫర్ సపోజ్ ఇప్పుడు పాయింట్స్ ఏంటి మనకి ఇచ్చిన పాయింట్స్ 3, -1 అండ్ 5, 3. సో x1 y1 x2 y2 అజ్యూమ్ చేసుకుంటే x1 నాట్ ఈక్వల్ టు x2. సో x1 3 x2 5. సో ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఏంటి వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. y2 మీన్స్ వాట్ 3 minus y1 means -1 by x2 means what 5
మైనస్ x1 మీన్స్ 3. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 5 మైనస్ 3 2. సో 3 + 1 4 by 2. 2 1s are 2 4s are. సో స్లోప్ m ఈక్వల్ టు దీని ఆన్సర్ 2. ఇట్లా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి చేయండి ఫ్రెండ్స్. బట్ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, x1 ≠ x2 అయినప్పుడే ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో థర్డ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసు ఫ్రెండ్స్. సో ఇట్లా లైన్ ఈక్వేషన్ ఇస్తే స్లోప్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మనకేంటి m = x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే -b/a. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూసుకుంటే ax + by + c = 0 ఈ కండిషన్లో ఉంది, బట్ కాకపోతే రివర్స్ ఉంది. సో మనం దీన్ని ఆర్డర్గా రాసుకుందాం. ఆర్డర్గా రాసుకుంటే -2x + 3y + 1 = 0. సో ఇక్కడ a వాల్యూ ఎంత, -2, b వాల్యూ 3. సో మనకు ఫార్ములా వచ్చేసి m = -b/a కాబట్టి -b మీన్స్ therefore m = -b means -3, a means 2, -2, minus cancel. సో ఫైనల్గా దాని ఆన్సర్ 3/2. ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ m = -b/a వేసుకొని ఏ వాల్యూ b వాల్యూ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఏంటి b వాల్యూ ఏంటి తెలుసుకొని డైరెక్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద యాంగిల్ మేడ్ బై ద లైన్. యాంగిల్ అని మెన్షన్ చేసిండు. సో మనకు అప్పుడు స్లోప్కి వాల్యూ ఏంటి, స్లోప్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, m = tan θ. సో క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మేడ్ బై ద లైన్ x - √3y + 6 = 0 విత్ పాజిటివ్ x యాక్సిస్ ఈజ్ డాష్. సో ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. a = 45 degrees, b = 30 degrees, c = 90 degrees, d = 60 degrees. సో దీని నుంచి చూస్తే m = tan θ, బట్ యాంగిల్ ఎంతో మనకు ఇవ్వలేదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుంచి ఒక లైన్ ఇస్తే మనం ఏమని రాయొచ్చు అని చెప్పిన -b/a ఫార్ములా. లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు -b/a. సో ఇచ్చిన లైన్ ఈక్వేషన్ నుంచి a = 1, b = -√3. సో మన ఫార్ములా ఏంటి, m = -b/a. దీన్ని m = tan θ ఇలా కూడా రాసుకోవచ్చు. సో మనం ఇవి 2 బేస్ వేసుకొని చూస్తే -b మీన్స్ -√3. ఆల్రెడీ మైనస్లో ఫార్ములా b వాల్యూ -√3 కాబట్టి -√3/a మీన్స్ 1 -√3. ఇక్కడ tan θ -√3/1. సో ఇట్ మీన్స్ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3. tan θ √3 ఎప్పుడు వస్తుంది మనకి, θ వాల్యూ 60 degrees అయినప్పుడు √3 వస్తుంది. సో ఆన్సర్ tan 60 = √3. సో ఆప్షన్ డి కరెక్ట్. ఫ్రెండ్స్ మీకు ఇప్పటి వరకు జరిగిన టాపిక్లో, ఈ స్ట్రేట్ లైన్స్ టాపిక్లో మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.